రామ్ చరణ్ హీరోగా శంకర్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ గేమ్ చేంజర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు. దాదాపు 95% షూటింగ్ పూర్తయింది. ఫైనల్ షెడ్యూల్లో పూర్తి చేసే పనిలో ఉంది టీం. ప్రస్తుతం విశాఖపట్నంలో షూటింగ్ జరుగుతుంది. చరణ్ పాత్రకు సంబంధించిన ఇంట్రడక్షన్ సీన్స్ తీస్తున్నట్లు తెలుస్తుంది. 10 రోజుల పాటు ఈ షెడ్యూల్ జరగనుంది. ఈ నెలాఖరులోపు మొత్తం షూటింగ్కు కంప్లీట్ చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా రిలీజ్ విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. ఇయర్ ఎండింగ్లో విడుదల చేయాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేశారు. కానీ డిసెంబర్లో పుష్ప 2 రాబోతుందని ప్రకటించడంతో ఇంకా ముందే వచ్చేలా సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు దసరాకు రావాల్సిన దేవరా సెప్టెంబర్లోనే వస్తుండడంతో ఆ డేట్కు గేమ్ చేంజర్ రాబోతుందని ప్రచారం జరుగుతుంది. ఫైనల్ రిలీజ్ డేట్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పొలిటికల్ థ్రిల్లర్గా తెరకెక్కబోతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్లో కనిపించబోతున్నారు. కియారా అడ్వాణి హీరోయిన్, అంజలి, శ్రీకాంత్, నవీన్ చంద్ర, ఎస్ జే సూర్య ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. బాలీవుడ్లో చాలా మంది స్టార్ హీరోయిన్స్ ఉన్నారు. అందులో ఎక్కువ క్రేజ్ ఉన్న హీరోయిన్ ఎవరు అనేది చెప్పడం కష్టం. అయితే పారితోషికాన్ని అనుసరించి టాప్ స్టార్ ఎవరైన విషయం తెలుసుకునేందుకు అభిమానులు ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా ఈ విషయంపై ఫోర్బ్స్, IMDb సంస్థలు ఓ జాబితాను విడుదల చేశాయి. ఇందులో దీపిక పాదుకోనే టాప్ ప్లస్ నిలిచింది. ఒక్కొక్క సినిమాకు ఆమె 15 నుంచి 30 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటుందట. ఇక దీపిక తర్వాత సెకండ్ ప్లేస్లో కంగనా నిలిచింది. ఆమె 15 నుంచి 27 కోట్ల వరకు తీసుకుంటున్నట్లు సమాచారం. 3, 4, 5 స్థానాల్లో వరుసగా ప్రియాంక, కత్రినా కైఫ్, ఆలియా భట్ ఉన్నారు. ఆ తర్వాత స్థానాల్లో కరీనా కపూర్, శ్రద్ధా కపూర్, విద్యా బాలన్, అనుష్క శర్మ, ఐశ్వర్య రాయ్ నిలిచారు. అయితే ఈ టాప్ 10 హీరోయిన్స్లో ఒక సౌత్ హీరోయిన్ కూడా లేకపోవడం ఆశ్చర్యపరిచింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం దర్శకుడు సుకుమార్తో పుష్ప 2 చేస్తున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్లో భారీ అంచనాలను ఈ సినిమా ముందుగా చెప్పినట్లుగా ఆగస్టు 15న విడుదల అవుతుందని అందరూ భావించారు. కానీ అన్యూహంగా ఈ సినిమా డిసెంబర్కు వాయిదా పడింది. దాంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ కాస్త డిసప్పాయింట్ అయ్యారు. ఈ షాక్ నుండి కోలుకోవాలని మరో షాక్ తగిలింది ఐకాన్ స్టార్ ఫ్యాన్స్కి. అదేంటంటే పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీతో సినిమా చేస్తుండడమే వార్తలు గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ఇండస్ట్రీలో వైరలే. తమిళ్ ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ భారీ లెవెల్లో ఈ సినిమాను నిర్మించబోతున్నారని టాక్ కూడా వినిపిస్తుంది. ఈ ప్రాజెక్టుపై మరికొన్ని రోజుల్లో అధికారిక ప్రకటన రానుందని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్న వేళ అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చాడు దర్శకుడు అట్లీ. ఇక షారుఖ్ ఖాన్ జవాన్ సినిమా చేసి 1000 కోట్లు కొల్లగొట్టిన ఈ దర్శకుడు తన తర్వాతి సినిమా కోసం మరోసారి బాలీవుడ్ స్టార్ని సెలెక్ట్ చేసుకున్నాడట. ఆ హీరో ఎవరంటే బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్. అవును, ఇటీవల సల్మాన్ ఖాన్ను కలిసిన దర్శకుడు అట్లీ ఆయన బాడీ లాంగ్వేజ్కి సెట్ అయ్యేలా అద్దిరిపోయే కథను వినిపించాడట. దానికి సల్మాన్ ఖాన్ వెంటనే ఓకే చెప్పేశారని టాక్. ప్రస్తుతం సల్మాన్ చేసిన ప్రాజెక్ట్స్ కంప్లీట్ అవగానే ఈ సినిమా మొదలు పెట్టిపోతున్నారట. అలా అల్లు అర్జున్తో సినిమా అనుకున్న అట్లీ సల్మాన్ను సెట్ చేసుకున్నాడు. మరి బన్నీ నెక్స్ట్ సినిమాతో ఎవరితో ప్లాన్ చేస్తాడో అనేది చూడాల్సిందే. హీరోయిన్ మమతా మోహన్ దాస్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తాను రజనీకాంత్ సినిమాలో నటించి తప్పు చేశానని, ఆ సినిమా కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని, ఆ సినిమా చేయకపోయినా బాగుండేదని ఆమె అన్నారు. ఆమె మాటలు విన్న నెటిజన్స్ అవాక్కవుతున్నారు. ఆమె రజనీకాంత్తో ఏ సినిమా చేశారని, దానివల్ల ఆమెకు జరిగిన నష్టం ఏంటనే సర్చింగ్ మొదలుపెట్టారు నెటిజన్స్. ఇంతకీ అసలు విషయం ఏంటంటే నటి మమతా మోహన్ దాస్ చాలా కాలం తర్వాత విజయ్ సేతుపతి లేటెస్ట్ మూవీ మహారాజాలో కనిపించారు. ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా నుంచి మంచి విజయాన్ని సాధించింది. సినిమాలో మమతా మోహన్ దాస్ పాత్రకు కూడా ప్రశంసలు దక్కాయి. ఇందులో భాగంగా ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ మహారాజా సినిమా గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. అంతేకాదు నటిగా తన కెరీర్ గురించి, ఆ సమయంలో ఆమె ఎదుర్కొన్న సమస్యల గురించి చెప్పుకొచ్చారు. నేను రజనీకాంత్ హీరోగా చేసిన కోసలన్ తెలుగులో కథానాయకుడిలో ఒక సాంగ్ చేశాను. కానీ ఎడిటింగ్లో ఆ షార్ట్స్ మొత్తం తీసేశారు. కేవలం 1 సెకండ్ మాత్రమే ఉంచారు. రిలీజ్ తర్వాత అది చూసి చాలా బాధపడ్డాను. అనవసరంగా ఆ సినిమాలో చేశాను అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు ఆమె. ప్రస్తుతం ఆమె చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఆస్ట్రేలియా వెళ్తున్నారు. ఆయన తర్వాత ప్రాజెక్ట్ RC16 కోసం ఆయన ఆస్ట్రేలియా వెళ్తున్నారని టాక్ నడుస్తుంది. ప్రస్తుతం రామ్ చరణ్ డైరెక్టర్ శంకర్తో గేమ్ చేంజర్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. రూరల్ అండ్ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అడ్వాణి హీరోయిన్ గా నటిస్తున్నారు. ప్రస్తుతం చివరి షెడ్యూల్లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఈ ఏడాది చివరిలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబుతో భారీ సినిమా చేస్తున్నారు. ఇటీవలే లాంఛనంగా మొదలైన ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఆస్కార్ విజేత AR రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీ రోల్ చేస్తున్నారు. ఇక అందుకే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. అయితే ఈ సినిమా కోసమే రామ్ చరణ్ మరికొన్ని రోజుల్లో ఆస్ట్రేలియా వెళ్తున్నాడట. అవును, RC16 కోసం రామ్ చరణ్ అక్కడ ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నట. అక్కడ ఫిజికల్ ట్రైనింగ్ పూర్తి అయిన తర్వాత అక్టోబర్ నుండి ఈ సినిమా షూటింగ్లో పాల్గొంటున్నారని రామ్ చరణ్ అన్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్లో రానున్న ఈ సినిమాలో రామ్ చరణ్ రా అండ్ రస్టిక్గా కనిపించబోతున్నారు. అందుకే ఈ సినిమా కోసం చాలా శ్రద్ధ తీసుకుంటున్నారట. ఈ వచ్చే ఏడాది విడుదల అయ్యే ఈ సినిమా ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి. బేబీ సినిమాతో కెరియర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్న ఆనంద్ దేవరకొండ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ గమ్ గమ్ గణేష. కొత్త దర్శకుడు ఉదయ్ శెట్టి తెరకెక్కించిన ఈ సినిమాలో ప్రగతి శ్రీవాస్తవ్ హీరోయిన్గా నటించారు. యాక్షన్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్గా వచ్చిన ఈ సినిమా మే 31న ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. అంతేకాదు సినిమాకు ప్రేక్షకుల నుండి కూడా పాజిటివ్ టాక్ వచ్చింది. కలెక్షన్స్ కూడా బాగానే రాబట్టింది ఈ మూవీ. ఇక గమ్ గమ్ గణేష సినిమా థియేట్రికల్ రన్ ముగియడంతో OTT విడుదల కోసం ప్లాన్ చేశారు మేకర్స్. అసలు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా డైరెక్ట్ OTTలో విడుదల చేశారు. ప్రముఖ OTT సంస్థ అమెజాన్ ప్రైమ్లో ఈ సినిమా స్ట్రీమింగ్కి వచ్చేసింది. దాంతో ఈ సినిమా కోసం చూస్తున్న ఆడియన్స్ హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఇక థియేటర్లో మంచి టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకు OTTలో ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. ఇక గమ్ గమ్ గణేష కథ విషయానికి వస్తే గణేష్ అంటే ఆనంద్ దేవరకొండ ఒక దొంగ. అతని ఫ్రెండ్ ఇమాన్యుయల్ చిన్న చిన్న దొంగతనాలు చేసి గణేష్ శృతి నయన్ సారికతో ప్రేమలో పడతారు. అయితే ఆమె గణేష్తో కాకుండా వేరే వ్యక్తితో పెళ్లికి రెడీ అవుతుంది. దాంతో మనస్తాపానికి గురైన గణేష్ ఆ అమ్మాయి ప్రేమను గెలవాలంటే డబ్బు ముఖ్యమని ఫిక్స్ అయ్యి ఓ డైమండ్ దొంగతనానికి రెడీ అవుతాడు. మరి ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగిలిన కథ. మాస్ మహారాజా రవితేజ దర్శకుడు గోపీచంద్ మల్లేని సూపర్ హిట్ కాంబోలో ఈ ఇద్దరు కలిసి చేసిన డాన్ సీను బలుపు క్రాక్ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్గా నిలిచాయి. అందుకే రవితేజతో మరో సినిమా ప్లాన్ చేశాడు దర్శకుడు గోపీచంద్ మల్లేని. మైత్రి మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్ట్పై అధికారిక ప్రకటన కూడా ఇచ్చేశారు. కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల ఈ ప్రాజెక్టుకు మొదలు కాకుండానే ఆగిపోయింది. అయితే ఇప్పుడు అదే కథని బాలీవుడ్ స్టార్ సన్నీ డియోల్కి చెప్పి ఒప్పించడంతో దర్శకుడు గోపీచంద్ పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కబోతున్న ఈ సినిమాపై జూన్ 20 అధికారిక ప్రకటన ఇచ్చారు మేకర్స్. ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థలైన మైత్రి మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మించబోతున్నారు. తమ సంగీతం అందించబోతున్న ఈ సినిమాను హిందీలో తెరకెక్కించి మిగతా భాషల్లో కూడా రిలీజ్ చేస్తున్నారు. త్వరలో రెగ్యులర్ షూటింగ్ మొదలు కానున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. మరి ఈ సినిమా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న దర్శకుడు గోపీచంద్ ఎలాంటి రిజల్ట్ అందుకోనబోతున్నాడో చూడాల్సిందే. రవితేజ హీరోయిన్స్ పై ఓ సినీ క్రిటిక్ చేసిన కామెంట్స్ కి అద్దరిపోయే కౌంటర్ ఇచ్చాడు దర్శకుడు హరీష్ శంకర్. ఇంకా రిలీజ్ కాని సినిమా గురించి కామెంట్స్ చేయడం ఏంటి అంటూ ఫైర్ అయ్యాడు. ప్రస్తుతం హరీష్ చేసిన ఈ కౌంటర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇంతకీ అసలు విషయం ఏంటంటే హీరో రవితేజ ప్రస్తుతం డైరెక్టర్ హరీష్ శంకర్ తో మిస్టర్ బచ్చన్ సినిమా చేస్తున్నారు. హిందీ సూపర్ హిట్ రైడ్ మూవీకి రీమేక్ గా వస్తున్న ఈ సినిమా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఈ సినిమా నుండి మిస్టర్ బచ్చన్ షో రీల్ విడుదల చేశారు మేకర్స్. ఒక డైలాగ్ కూడా లేకుండా కేవలం రవితేజ మాస్ యాక్షన్ సీక్వెన్స్ తో వచ్చిన ఈ షో రీల్ మాస్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటుంది. అంతేకాదు సినిమాపై అంచనాలను కూడా పెంచేసింది ఈ షో రీల్. ఇది ఇలా ఉంటే మిస్టర్ బచ్చన్ షో రీల్ పై ఓ తమిళ సినీ క్రిటిక్ కామెంట్ చేశాడు. ఈ మధ్య రవితేజ సినిమాల సెలెక్షన్ కన్నా హీరోయిన్ సెలెక్షన్స్ బాగుంటుందని అంటూ కామెంట్ చేశారు. దానికి డైరెక్టర్ హరీష్ శంకర్ సాలిడ్ కౌంటర్ వేశారు.
ఇంకా రిలీజ్ కానీ సినిమా కథ గురించి ఇలాంటి కామెంట్స్ చేస్తావా? సినిమాలో నిన్ను కామెడియన్గా పెట్టుకుంటే బాగుండేది. పర్వాలేదు, సోషల్ మీడియాలో ఇలానే కామెడీ కంటిన్యూ చేయి అంటూ అదిరిపోయే పంచ్ ఇచ్చారు హరీష్. దీంతో ఈ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది.